చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పరిశ్రమలో 11,58,00,000 విలువైన మెఫిడ్రిన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ లో 4 ఏళ్లుగా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. దీంతో ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి నిందితులను తరలించారు. శ్రీనివాస్ విజయ్ కు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్ నుంచి ముంబైకి డ్రగ్స్ ను తరలించనున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ ముడి సరుకు దాదాపు 12,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. చెర్లపల్లి ఫ్యాక్టరీలో తయారవుతున్న డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. కెమికల్ మాటున డ్రగ్స్ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో డ్రగ్స్ గుట్టు రట్టు బయటపడింది. చెర్లపల్లిలో డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డ్రగ్స్ కేసు అప్డేట్స్ ఏంటి? చెర్లపల్లిలో చూసినట్టయితే ఈ వాగ్దేవి ల్యాబొరేటరీ కేంద్రం కూడా పెద్ద ఎత్తున మెఫిడ్రిన్ అనే డ్రగ్ ను తయారు చేస్తున్నటువంటి క్రమంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో చూసినట్టయితే పెద్ద ఎత్తున డ్రగ్ ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఈ విజువల్లో చూసినట్టయితే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నగర శివారు ప్రాంతమైనటువంటి చెర్లపల్లిలో ఉన్నటువంటి వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో పెద్ద ఎత్తున ఈ ఏదైతే మెఫిడ్రిన్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ను అంతా కూడా ఈ ల్యాబొరేటరీ ద్వారానే కూడా పెద్ద ఎత్తున కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఈ శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటుగాను తానాజీ పట్వార్నీతో పాటు 13 మందిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డ్రమ్ములో ఉన్నటువంటి మొత్తం రా మెటీరియల్ అంతా కూడా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే ఉన్నటువంటి ఈ ఏదైతే వాగ్దేవి ల్యాబొరేటరీ కేంద్రంగా ఉన్నటువంటి మొత్తం రా మెటీరియల్ అంతా కూడా ఈ డ్రమ్ములలో మొత్తం సీజ్ చేసి దాన్ని ముంబై మహారాష్ట్ర పోలీసులు ముంబైకి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. అయితే ముంబైలో అరెస్ట్ అయినటువంటి ఒక బంగ్లాదేశీ మహిళ మొత్తం ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కన్జ్యూమ్ చేసినటువంటి వ్యవహారాలలో ఆమె చిక్కుకున్నటువంటి క్రమంలో ఆమెను విచారించినటువంటి క్రమంలో మొత్తం ముంబై పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్టుగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి చెర్లపల్లిలో ఉన్నటువంటి ఈ వాగ్దేవి ఫార్మా కేంద్రంగా మొత్తం ఈ యూనిట్ పైన ముంబై పోలీసుల బృందం దాడులు చేసింది. దాడులు చేసినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున 12 కోట్ల విలువైనటువంటి 5.96 సంబంధించినటువంటి మెఫిడ్రిన్, అదేవిధంగా 35,500 లీటర్ల రసాయనకు సంబంధించినటువంటి సింథటిక్ సంబంధించినటువంటి ముడి సరుకునంతా కూడా ఈ డ్రమ్ములలో ఉన్నట్లుగాను ఇప్పటికే గుర్తించారు. దీన్నంతా కూడా మొత్తం వీటిని ముంబై క్రైమ్ పోలీసులు పంచనామా నిర్వహించి ఆ తర్వాత మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికే ముంబై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. కంపెనీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటుగాను తానాజీ పట్వార్ని కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ కంపెనీ చూసినట్టయితే చాలా వరకు అంటే వివిధ సంబంధించినటువంటి నార్మల్ మెడిసిన్ సంబంధించినటువంటి ఫార్ములా పేరుతోటి కూడా ఈ కంపెనీ నిర్వహణ కొనసాగుతుంది. కానీ ఇందులో మొత్తం లోపల చూసినట్టయితే చాలా వరకు వివిధ మత్తు ఇంజెక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొనసాగేటువంటి టాబ్లెట్లకు సంబంధించినటువంటి అంతర్జాతీయంగా వీటిని పంపిణీ చేసేటువంటి పెద్ద ఎత్తున మెఫిడ్రిన్ అనే డ్రగ్ ను ఈ దేశ వ్యాప్తంగా కూడా మొత్తం దీన్ని సప్లై చేస్తూ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి మాఫియా నిర్వహణ జరుగుతుందనే వ్యవహారాన్ని ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కనుగొనడంతో మొత్తం ఈ గుట్టంతా కూడా బయటపడ్డది. దీంతో ఇక ఇందులో నిల్వ చేసినటువంటి ఏదైతే డ్రమ్ములో నిల్వ చేసినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని సింథటిక్ సంబంధించి రసాయన పదార్థాలన్నిటిని కూడా పెద్ద ఎత్తున మనము ఈ లారీలోకి తరలించి ఆ తర్వాత ముంబై సంబంధించినటువంటి మహారాష్ట్రలో పోలీసులు అక్కడ తరలించి అక్కడ పంచనామా నిర్వహించి ఆ తర్వాత అక్కడ కోర్టుకు పూర్తిగా దాన్ని సబ్మిట్ చేసి వారి నిందితులను కూడా చూపెట్టనున్నారు. కాబట్టి మొత్తం ఈ ప్రాసెస్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా చెర్లపల్లి కేంద్రంగా జరుగుతున్న ఈ విషయాన్నంతా కూడా మనము ఒకసారిగా లైవ్ విజువల్లో కూడా చూస్తున్నాం. పెద్ద పెద్ద డ్రమ్ములలో నిల్వ ఉన్నటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఈ లారీలో తరలించి ఆ తర్వాత మహారాష్ట్రకు తీసుకెళ్తారు. తీసుకెళ్లినటువంటి నిందితులతో పాటుగాను ఈ ఏదైతే సీజ్ చేసినటువంటి
మొత్తం ఈ మెఫిడ్రిన్ సంబంధించి ఉపయోగించేటువంటి సింథటిక్ సంబంధించినటువంటి ఈ రసాయనాలన్నింటినీ కూడా ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొత్తం సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి దృశ్యాలకు సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద ఎత్తున లాబొరేటరీ ఉంది. ఆ లాబొరేటరీకి సంబంధించినటువంటి నడుపుతున్న వారిలో చూసినట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా లేబర్లను తీసుకొచ్చి ఇందులో మెడిసిన్ సంబంధించినటువంటి రా మెటీరియల్ను తయారు చేసేందుకు గాను పెద్ద ఎత్తున నిర్వహణ చేసి మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, డ్రగ్ సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళందరి కళ్ళు గప్పి కూడా మొత్తం ఇదంతా నడుపుతున్నట్లుగాను ఇప్పటికే ముంబై పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్ మహిళ ఫాతిమాను దొరికింది. ఆమె పట్టుకొని విచారించినటువంటి క్రమంలోనే ఈ గుట్టంతా కూడా బయటపడడం జరిగింది. ఇక చల్లపల్లి కంపెనీలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం సంబంధించినటువంటి వ్యవహారంలో లోతైన విచారణ కొనసాగుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాము. ఇక దీనిలో ఎవరెవరికి అంటే ఈ కంపెనీ ద్వారా ఏ రాష్ట్రానికి ఏ దేశానికి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయి, దీనిలో ప్రధానంగా దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దీనికి సంబంధించినటువంటి లింకులను అన్నింటిపైన కూడా ముంబై పోలీసులు దర్యాప్తు ఓవైపున కొనసాగుతుంది. మరోవైపున స్పెషల్గా ఇక్కడికి వచ్చినటువంటి ముంబై పోలీసులు ప్రత్యేక బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ కావచ్చు, సింథటిక్ సంబంధించి కావచ్చు, పౌడరు, వివిధ బాక్సులలో పూర్తిగా దాన్ని అంతా కూడా సీజ్ చేసి ముంబైకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఫార్మా ఉత్పత్తుల పేరిట మొత్తం ఈ యూనిట్ను నడుపుతున్నటువంటి విషయాన్ని ముంబై పోలీసులు వచ్చే వరకు కూడా ఇక్కడ చెర్లపల్లికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి పోలీసులకు తెలియకపోవడం, అదేవిధంగా డ్రగ్ సంబంధించినటువంటి వాళ్ళు చెకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇక్కడ కనుక్కోకపోవడం అనేది కొంత విస్మయానికి గురి చేసింది, కొంత ఆశ్చర్యానికి గురి చేసిందిగా తెలుస్తా ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే కోర్టు ట్రాన్సిట్ వారెంట్తో పైన ఇప్పటికే 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి మహారాష్ట్ర పోలీసులు అక్కడ విచారణ చేస్తున్నారు. దాంతో పాటుగాను ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితులను అందరినీ కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలను, వారిచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఇక్కడ చెర్లపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టీంకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో 13 మంది ముంబైలో తీసుకెళ్లారో వారిచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఇక్కడ స్పెషల్ టీం ఉంది. రెండో రోజుకు సంబంధించి మొత్తం కంపెనీలో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎక్కడికి డ్రగ్ను సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి రా మెటీరియల్ వస్తుంది, ఏ కంపెనీలకు దీని ప్రోడక్ట్ను వివిధ లేబుల్ల పేరుతోటి కూడా పంపుతున్నారనే విషయాన్ని ప్రధానంగా అధికార బృందం మొత్తం దర్యాప్తు చేస్తుంది. మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేకమైనటువంటి టీంకు ప్రమోద్ అనే ఇన్స్పెక్టర్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక దీనిపైన ఇప్పటికే ముంబైకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనరు అధికారులంతా కూడా చాలా వరకు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి మొత్తం వీళ్ళు సీజ్ చేసినటువంటి రా మెటీరియల్ అంతా కూడా మొత్తం ముంబైకి తరలించి ఆ తర్వాత దీన్ని న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత నిందితుల పైన కూడా ఇప్పటికే డ్రగ్ సంబంధించినటువంటి సబ్స్టాన్సెస్ సంబంధించినటువంటి పలు యాక్టుల ప్రకారం కూడా నిందితులకు శిక్షలు పడనున్నాయి. కాబట్టి ఇక మొత్తం చెర్లపల్లి కేంద్రంగా దేశవ్యాప్తంగా వివిధ డ్రగ్స్ సంబంధించినటువంటి వివిధ ఫార్ములాతోటి వివిధ రకాల లేబులతోటి మెఫిడ్రిన్ అనే డ్రగ్ను పెద్ద ఎత్తున వీళ్ళు సప్లై చేస్తున్నట్టుగాను ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించారు. ఇక మరికొద్ది సేపట్లలో వీళ్ళు సీజ్ చేసినటువంటి మొత్తం రా మెటీరియల్ కావచ్చు, సింథటిక్ సంబంధించి పౌడర్, వీటిని అన్నిటిని కూడా సీజ్ చేసి మరికొద్ది సేపట్లలో ఇక లారీలో వీటిని మహారాష్ట్రకు తరలించనున్నారు. అపర్ణ.